హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లో ఉండి వెళ్ళిపోతున్న దేవా మిథున అసలు ఎందుకు వెళ్ళిపోతున్నారు దేవా మిథున మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి. నువ్వుంటే నా జతగా సీరియల్లో ముందుగా ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక తప్పకుండా మన ఎపిసోడ్ని అయితే ఫాలో అవ్వండి. ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మిథున అయితే హడావిడిగా బయలుదేరి వాళ్ళ నాన్న దగ్గరికి వస్తుంది, హరివర్ధన్ దగ్గరికి వచ్చి, నాన్న, నువ్వు ఇప్పటి వరకు నాకు ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పలేదు, కానీ నువ్వు కొత్తగా అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నావని నాకు కూడా ఈ రోజే తెలిసింది అని చెప్పేసి మిథున అంటూ ఉంటుంది. అందుకు హరివర్ధన్, ఏంటమ్మా మిథున, ఏం మాట్లాడుతున్నావు, అయినా నువ్వు ఇప్పుడే వచ్చావరా, కూర్చో అని చెప్పేసి అనగానే, లేదు నాన్న, నేను కూర్చోడానికైతే రాలేదు, మీతో కొంచెం మాట్లాడాలి, అందుకే నేను సడన్గా వచ్చాను. చెప్పండి, ముందు మీరు చెప్పండి, మీరు ఎందుకు నాకు అబద్ధాలు చెప్తున్నారు? నాకు తెలిసిన నాన్న అయితే అబద్ధాలు చెప్పడు, కానీ మీరు అబద్ధం చెప్పారు నాకు అని చెప్పేసి మిథున అంటూ ఉంటుంది. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు, నేను నీకు అబద్ధం చెప్పడం ఏంటి, అసలు నేను నీకు అబద్ధం ఎప్పుడైనా చెప్పానా, అసలు ఏం జరిగిందమ్మా అని చెప్పేసి మిథున అడుగుతూ ఉంటాడు హరివర్ధన్. నాన్న, మిట్టల ఫంక్షన్ నువ్వు వద్దని చెప్పావు అమ్మ అడిగినప్పుడు, ఎందుకు అని అడిగితే సమాధానం లేదు, నీ కళ్ళల్లో నీళ్ళే నాకు కనబడుతున్నాయి ఇప్పటికి కూడా, అక్కడ చూస్తే అక్కడ దేవా కూడా కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని వద్దు ఈ మెటల్ ఫంక్షన్ అని అంటున్నాడు, ఎందుకు అని అడిగితే మౌనంగా ఉంటున్నాడు, ఏమీ సమాధానం చెప్పట్లేదు, అటు పక్క తన మౌనం, ఇటు పక్కన నీ మౌనం నన్ను ప్రశ్నిస్తున్నాయి నాన్న, ఎందుకంటే మీ ఇద్దరు ఒకలాగే బిహేవ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఆ రోజు ఏదో జరిగింది, మీ ఇద్దరి మధ్య ఏదో జరిగింది కాబట్టే మీరు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటున్నారు అని చెప్పేసి హరివర్ధన్తో చాలా సీరియస్గా అడుగుతూ ఉంటుంది. ఇంకా హరివర్ధన్ అయితే అదేం లేదమ్మా మిథున, అటువంటి ఏమీ లేవు అని చెప్పేసి కవర్ చేస్తూ ఉంటాడు. అప్పుడు మిథున అంటూ ఉంటుంది, లేదు నాన్న, నేనైతే మీ మాటలు నమ్మను, మీరు కొత్తగా అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నారు, ఇప్పటి వరకు నాకు తెలిసి మీరైతే నాకేమీ అబద్ధం చెప్పలేదు, కానీ దేవా విషయంలో అబద్ధం చెప్తున్నారు. ఆ రోజు నేను స్పృహలోకి రాగానే అడిగాను, నాన్న దేవా ఎక్కడా, నాకు చూడాలని అనిపిస్తుంది అని, కానీ మీరు ఆ సమాధానం దాటేశారు, కానీ ఆ ప్రశ్నకైతే సమాధానం చెప్పలేదు, దేవా ఎక్కడున్నాడో నాకు ఎంతవరకు తెలియలేదు అని చెప్పేసి అనుకున్నాను, కానీ ఈరోజు చూస్తే దేవా కూడా మెటల్ ఫంక్షన్ వద్దంటున్నాడు, ఇటు పక్క చూస్తే నువ్వు మెటల్ ఫంక్షన్ వద్దంటున్నావు, ఖచ్చితంగా ఆ రోజు నేను స్పృహలోకి రాకముందు మీ మధ్య ఏదో జరిగింది, దయచేసి చెప్పండి నాన్న, నాన్న చెప్పండి ఏం జరిగిందో అని అంటూ ఉంటుంది మిథున. హరివర్ధన్ అయితే అలాంటిదేమీ లేదమ్మా మిథున, నువ్వెందుకు అలా ఆవేశపడుతున్నావు, నీకు అసలే బాగోలేదు కదా, నువ్వు ఇంకా రికవర్ అవ్వలేదు కదా, నువ్వైతే ఆవేశపడకమ్మా అని చెప్పేసి మిథునతో అంటూ ఉంటాడు. ఆవేశం కాదు నాన్న, నా బాధ ఇదంతా, ఎందుకు మీ దేవ నాతో ఆ రోజు నుంచి మాట్లాడట్లేదు నాకు అర్థం కావటం లేదు, మీ మధ్య ఏదో జరిగింది కాబట్టే దేవ నాకు దూరంగా ఉంటున్నాడు అని చెప్పేసి మిథున అంటూ ఉంటుంది. ఇంకా హరివర్ధన్ అయితే, అలాంటిదేమీ లేదమ్మా, నేనైతే ఏమీ అనలేదు దేవాని, ఇలా నీకు ఏమీ అనలేదు, ఏమీ జరగలేదు మా మధ్య అని తెలియాలంటే నేనేం చేయాలో చెప్పు, అదే చేస్తాను అని చెప్పేసి హరివర్ధన్ క్వశ్చన్ వేస్తాడు. అలా వేయగానే మిథున అయితే, సరే నాన్న, నువ్వైతే అబద్ధాలు చెప్పవని నేను నమ్ముతున్నాను, మీ మధ్య ఏమీ జరగలేదని కూడా నేను నమ్ముతున్నాను, నేను అలా నమ్మాలి అంటే కనుక మీరు ఈ మెట్టల్ ఫంక్షన్ మీరే వచ్చి జరికరంగా జరిగించండి, ఈ మెట్టల్ ఫంక్షన్ చక్కగా జరిగితేనే నేను మీ మధ్య ఏమీ జరగలేదని నమ్ముతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటకి ఒక్కసారిగా హరివర్ధన్ షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి మిథున ఇలా మాట్లాడుతుంది, మెట్టల్ ఫంక్షన్ జరిగించమని అడుగుతుంది, నేనేమో దేవాని మిథునకు దూరం అయిపోమని ప్రామిస్ చేసుకున్నాను, కానీ ఈరోజు నేనే ఎలా మెటల్ ఫంక్షన్ జరిగించను, నా కూతురి ప్రాణాన్ని ప్రమాదంలోకి నేనే మరలా ఎలా నెట్టను అని చెప్పేసి హరివర్ధన్ మనసులో అనుకుంటూ ఆలోచిస్తూ సైలెంట్గా ఉండిపోతాడు. అది చూసిన మిథున, నాన్న మిమ్మల్ని నేను అడిగింది, మెటల్ ఫంక్షన్కి వస్తున్నారు కదా, జరిగిస్తున్నారు కదా, మీరు అలా జరిగిస్తేనే నేను నమ్ముతాను, మీ మధ్య ఎటువంటిది ఏమీ జరగలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా హరివర్ధన్ అయితే, సరే నేను ఏదో ఒకటి ఆలోచించి ఏదో ఒకటి చేయాలి, ముందు మిథునకు మాట ఇవ్వాలి, లేదంటే మిథున మా మధ్య ఏదో జరిగిందని భయపడిపోతూ ఉంటుంది, అసలే మిథున ఆరోగ్యం బాగోలేదు, ఇంకా కోలుకోలేదు అని చెప్పేసి అనుకుంటూ, సరే అమ్మ మిథున, మీ మెట్టల ఫంక్షన్ అమ్మ నేను మా ఫ్యామిలీ మొత్తం వచ్చి అక్కడ మంచిగా జరిగిస్తాము, నువ్వైతే కంగారు పడకు, నువ్వు మంచిగా ప్రశాంతంగా ఉండమ్మా అని చెప్పేసి మిథునకైతే చెప్తాడు.
చెప్పిన తర్వాత సరే నాన్న నేను ఆ ఫంక్షన్ జరిగితేనే నమ్ముతాను అని చెప్పేసి అక్కడి నుండి అయితే సంతోషంగా వెళ్ళిపోతూ ఉండగా లలిత అయితే ఎదురొస్తుంది. అమ్మ మిథున ఎప్పుడొచ్చావమ్మా, ఇంట్లోకి రాకుండా ఇటు నుండిటే వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి లలిత అడిగేసరికి అమ్మ నేను నాన్నగారితో మాట్లాడదామని వచ్చాను. మెట్టెల ఫంక్షన్కి నాన్న ఒప్పుకున్నారు. రేపొద్దున మీరందరూ వచ్చి సంతోషంగా నా మెట్టెల ఫంక్షన్ జరిగించాలి అని చెప్పగానే ఏంటమ్మా మిథున ఏమంటున్నావు, డాడీ ఒప్పుకున్నారా మెట్టెల ఫంక్షన్కి, నాన్న ఒప్పుకున్నారు, చాలా సంతోషం అమ్మా, ఏం మాట్లాడి ఒప్పించావు, కానీ నేనెంత చెప్పినా సరే ఆయన వినలేదు. కానీ ఈరోజు నీ మాట విని మెట్టెల ఫంక్షన్కి అయితే ఒప్పుకున్నారు. తప్పకుండా మేమందరం వచ్చి మంచిగా జరిగిస్తాము, సంతోషంగా జరుపుకుందాము అని చెప్పేసి లలిత కూడా ఇంకా సంతోషం అయిపోయి హరివర్ధన్ దగ్గరికి వెళ్తుంది. ఏమండి ఫంక్షన్కి ఒప్పుకున్నారా, చాలా సంతోషం అండి, నేను చాలా ఏర్పాట్లు చేసుకోవాలి, మన కారు బయటకు తీయండి, మనం జ్యువెలరీ షాప్కి వెళ్ళి మెట్టెలు తీసుకోవాలి, ఆడపిల్లకి మనమే మెట్టెలు తీసుకుని వెళ్ళాలి ఇక్కడ నుండి అని చెప్పేసి ఇంకా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది లలిత. ఇంకా సరే లలిత నువ్వు రెడీ అవ్వు, నాకు చిన్న పని ఉంది, నేను ఇప్పుడే ఒక ఫోన్ కాల్ మాట్లాడి వచ్చేస్తాను అని చెప్పేసి హరివర్ధన్ చెప్పి ఇంకా హరివర్ధన్ అయితే దేవాకి ఫోన్ చేస్తాడు. దేవాకి ఫోన్ చేయగానే కాల్ రింగ్ టోన్ వినగానే దేవా అయితే ఒక్కసారిగా హరివర్ధన్ నంబర్ చూసి షాక్ అయిపోతాడు. ఏంటి జడ్జి గారు నాకు కాల్ చేస్తున్నాడు, మిథున అక్కడికి వెళ్ళి ఏమైనా అందా జడ్జి గారిని, ఎందుకు ఇలా కాల్ చేస్తున్నారు, మాట్లాడాలి ఏం జరిగిందో అని చెప్పేసి కాల్ అయితే లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ చేసిన తర్వాత దేవా అని చెప్పేసి అనగానే చెప్పండి సార్ అని చెప్పేసి దేవా అంటూ ఉంటాడు. దేవా నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి, ఇప్పటి వరకు నాకు తెలిసి నేనైతే ఎవరిని అడగలేదు, కానీ నిన్ను ఈరోజు అడుగుతున్నాను. నా కూతురు నా దగ్గరికి వచ్చి నన్ను అడిగింది, నాన్న మీ ఇద్దరి మధ్య ఏమైనా జరిగిందేమో అని నేను అనుకుంటున్నాను, నేను స్పృహలోకి రాకముందు ఏదో జరిగింది మీ మధ్య, అలా ఏమీ జరగలేదు అని నేను నమ్మాలి అనుకుంటే కనుక మీరైతే కనుక ఈ మెట్టెల ఫంక్షన్ జరిగించండి అని నా కూతురు కోరింది. ఆమె కోరికను నేనైతే కాదనలేకపోయాను, కాబట్టి నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి అని చెప్పగానే చెప్పండి సార్ మీరేం అడిగినా చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. నా కోసం కాదు మిథున కోసం చేయాలి నువ్వు అని హరివర్ధన్ అంటూ ఉంటాడు. సరే సార్ చెప్పండి ఏం చేయమంటారు అని చెప్పేసి దేవా అడుగుతూ ఉంటాడు. దేవా అడిగిన తర్వాత ఇంకా హరివర్ధన్ చెప్తూ ఉంటాడు, దేవా నువ్వు ఈ మెట్టెల ఫంక్షన్ జరిగించకూడదు, ఈ మెట్టెల ఫంక్షన్లో నువ్వు ఉండకూడదు, నువ్వేదైనా చెయ్యి, ఈ మెట్టెల ఫంక్షన్ అయితే ఆగిపోవాలి, నువ్వు నా కూతురు కాళ్ళకి మెట్టెలు తొడిగి ఈ ఫంక్షన్ మంచిగా జరగడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నువ్వు నా కూతురు జీవితంలో ఉండడమే నాకు ఇష్టం లేదు, ప్రమాదకరమైన జీవితం నీది, అలాంటి జీవితంలోకి నా కూతురు వచ్చింది, ఇప్పుడు నా కూతురు జీవితం కూడా ప్రమాదమే అయిపోయింది, నీకు తెలుసు గత 2 సార్లు కూడా నా కూతురు చావు అంచుల వరకు వెళ్ళొచ్చింది, అలాంటి నా కూతురు ఈరోజు సంతోషంగా ఉంది, నా కూతురు జీవితంలో నువ్వుంటే మళ్ళీ ఏదో ఒక ప్రమాదంలో పడిపోతుంది, కానీ ఈసారి ప్రాణాలతో బయటకు వస్తుందన్న నమ్మకం నాకు లేదు, దయచేసి దేవా ఈ ఒక్క హెల్ప్ చెయ్యి, నువ్వేదైనా చెయ్యి, ఈ మెట్టెల ఫంక్షన్ అయితే ఆగిపోవాలి, నేనైతే నా కూతురికి మాటిచ్చాను మేమైతే వస్తాము ఫంక్షన్ జరిగిస్తామని, నేను కాదనలేక మాటిచ్చాను నా కూతురు బాధపడుతుందని, కానీ నువ్వు మాత్రం ఈ మెట్టెల ఫంక్షన్ని ఏదైనా చేసి ఆపాలి అని చెప్పగానే షాక్ అయిపోతూ ఉంటాడు ఒక్కసారి దేవా. ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు, ఇప్పటికే మిథున నన్ను మాట్లాడు అని అంటున్నా సరే, చాలా బాధపడుతున్నా సరే నేను మిథునకి చాలా దూరంగా ఉంటున్నాను, నేను ఉండలేకపోయినప్పటికీ కూడా నా మనస్సు చంపుకొని మిథునకి నేను చాలా దూరంగా ఉంటున్నాను, నా వల్ల కావటం లేదు సార్, నేనే మిమ్మల్ని బ్రతిమలాడుకొని మిథునతో ఉందామని అనుకుంటుంటే మీరు నన్ను ఇంకొక కోరిక కోరారా, అసలు నన్ను ఏం చేయమంటారు చెప్పండి అని చెప్పేసి ఇంకా దేవా అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. మిథున బాధపడడం నాకు ఇష్టం ఉండదన్న విషయం మీకు తెలుసు, కానీ ఈరోజు నా గురించి నా వల్లే మిథున బాధపడుతుంటే నా మనసు అసలు ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది, నా మనసు అసలు ఏం బాగుండడం లేదు, నేను ఇంట్లో ఎవరితో కూడా మాట్లాడలేకపోతున్నాను, నా మనసు సరిగా ఉండడం లేదు సార్, నాకేం చేయాలో అర్థం కావటం లేదు అని చెప్పేసి ఇంకా దేవా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఇంకా హరివర్ధన్ అయితే దేవా ఇవన్నీ నాకు అనవసరం, నీకైతే తెలుసు కదా నా కూతురు జీవితంలో నువ్వు ఉండడం వీల్లేదు, నువ్వు మాత్రం ఈ ఫంక్షన్కి ఉంటావో ఎక్కడికైనా వెళ్ళిపోతావో నాకు అనవసరం, ఫంక్షన్ మాత్రం జరగడానికి వీల్లేదు అని చెప్పేసి ఇంకా ఫోన్ అయితే కట్ చేసేస్తాడు. ఇంకా మిథున కూడా ఇంకా ఇంటికి వెళ్ళిపోతుంది. దేవా ఇంకా చాలా ఆలోచిస్తూ ఉంటాడు, ఏం చేయాలి, నా మనసు నా వల్ల అవ్వటం లేదు మిథునకు దూరంగా ఉండడం, కానీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు పోయి ఇద్దరం సంతోషంగా ప్రేమగా ఉండే సమయంలోనే ఇలాంటి ఆపదలన్నీ వచ్చి పడినాయి,
కానీ ఈ ఫంక్షన్ జరిగితే ఇంకా సార్కి ఇచ్చిన మాట ఏమైపోతుంది, నేను మిథున జీవితంలోకి వెళ్ళను అని చెప్పేసి జడ్జి గారికి నేను ఇచ్చిన మాట పోతుంది, కాబట్టి ఈ ఫంక్షన్ అయితే జరగకూడదు అని చెప్పేసి దేవా అనుకుంటూ ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అలా ఆలోచిస్తూ ఉండగా తెల్లారిపోతుంది. తెల్లారిపోయిన తర్వాత తెల్లారిపోగానే ఇంకా దేవా దగ్గరికి అయితే మిథున వచ్చి, దేవా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది, ఇంకా కాసేపట్లో నాకు నువ్వు మెట్టెలు తొడిగితే ఈ మెట్టెల తంత అయితే సంతోషంగా అయిపోతుంది, ఇంకా అప్పటి నుండి నీకు నాకు మధ్యలో ఎటువంటి అపార్థాలు ఉండవు, నీ జీవితంలోకి నా జీవితంలోకి మన జీవితంలో కూడా ఎవరూ రాలేరు, మనం ఇంకా సంతోషంగా ఉండొచ్చు, ఎటువంటి కలతలు కూడా రావని పంతులు గారు చెప్పారు, కాబట్టి ఇంకా కాసేపే దేవా ఇంకా కాసేపట్లో మన జీవితం చాలా సంతోషంగా మారబోతుంది అని చెప్పేసి దేవాను పట్టుకొని చెప్తూ ఉంటుంది మిథున. ఇంకా దేవా అయితే ఏమీ మాట్లాడుకుంటే, మిథున నన్ను క్షమించు అని మనసులో అనుకుంటూ ఉంటాడు. మిథున నన్ను క్షమించు, ఈ మెట్టల తంతు జరగదు, ఎందుకంటే నేను మీ నాన్నకి మాటిచ్చాను నీ జీవితంలో ఉండను అని చెప్పేసి, కానీ మీ నాన్న నన్ను హెల్ప్ చేయమని అడిగారు ఈ ఫంక్షన్ జరగకుండా చేయమని, కాబట్టి నేనైతే ఈ ఫంక్షన్ జరిపించలేను, ఈ ఫంక్షన్ ఆగిపోతుంది, కానీ ఆగిపోయే ఈ మెట్టల తంతుని గురించి నువ్వు నాతో చెప్పి సంతోషపడుతుంటే నాకేం చేయాలో అర్థం కావటం లేదు మిథున అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటాడు. సారీ మిథున, సారీ అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంకా మిథున అయితే, ఏంటి దేవా ఏం మాట్లాడటం లేదు నువ్వు, ఈ మెట్టల ఫంక్షన్ నీకైతే ఇష్టమే కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటే దేవా ఏమీ సమాధానం చెప్పకుండా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత దేవాకి ఏమీ అర్థం కాదు, ఏం చేయాలో అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా దేవా అయితే వాళ్ళ అమ్మతో చెప్పి, అమ్మ నేను గ్యారేజ్కి వెళ్ళొస్తాను అని చెప్పగానే, దేవా ఎక్కడికి వెళ్ళేది, ఇంకా గంటలో ఇంకా కాసేపట్లో మెట్టల తంతు ఉంది, ఈ సమయంలో నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పేసి శారద అయితే అంటూ ఉంటుంది. లేదమ్మా చిన్న పనే ఉంది, నేను ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను, ఒక అరగంటలో వచ్చేసి నేను రెడీ అవుతాను, ఈ ఫంక్షన్కి నేను అటెండ్ అవుతాను అని చెప్పేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా ఫంక్షన్కి టైం అవుతుంది. అందరూ ముత్తైదువులు కూడా అక్కడికి వచ్చి కూర్చుంటారు. ఇంకందరూ కూడా రెడీ అయ్యి, అలాగే హరివర్ధన్ వాళ్ళు కూడా రావడంతో చాలామంది అందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. అమ్మ మిథున అని చెప్పేసి లలిత అయితే ఇంట్లోకి రావడంతో, నాన్న అమ్మ వచ్చారా రండి కూర్చోండి అని చెప్పేసి ఇంకా అందరినీ కూర్చోపెట్టి ఇంకా అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటున్న సమయంలో ఇంకా శారద అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. వీడు ఇంకా రాలేదు, ఫంక్షన్కి టైం అయిపోతుంది, ముహూర్తానికి టైం అయిపోతుంది, అనుకున్న ముహూర్తంలో మెట్టల తంతు జరగపోతే ఏమైనా అనర్థం జరగచ్చేమో, వీడు ఎంత చెప్పినా సరే మారడు, ఈ టైంలో గ్యారేజ్కి వెళ్ళాడు, ఇప్పుడు వదిన గారు వాళ్ళు అడిగితే నేనేమని చెప్పాలి అని చెప్పేసి శారద అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంకా మిథున రెడీ అయ్యి, అత్తయ్య గారు నేను ఎలా ఉన్నాను, మంచి శారీ కట్టుకున్నాను బాగున్నాను కదా అని చెప్పగానే, లక్ష్మీదేవిలాగా ఉన్నావమ్మా అని చెప్పేసి నుదుటి మీద ముద్దు పెడుతుంది మిథునకి. శారద అయితే, ఏంటి అత్తయ్య గారు అంత టెన్షన్ పడిపోతున్నారు, ఏమైంది అని చెప్పేసి మిథున అడిగితే ఇంకా శారద చెప్తూ ఉంటుంది, దేవా బయటికి వెళ్ళాడమ్మా గ్యారేజ్కని, పావుగంట అయిపోతుంది, పావుగంటలో తిరిగి వచ్చేస్తానని చెప్పేసి వెళ్ళాడు, ఇంతవరకు రాలేదు, ముహూర్తానికి టైం అయిపోతుంది, నాకేం చేయాలో అర్థం కావటం లేదమ్మా మిథున అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా అప్పుడైతే మిథున అయితే, దేవా ఎక్కడికి వెళ్తాడు అత్తయ్య గారు, ఖచ్చితంగా వస్తాడు అని చెప్పేసి దేవా వస్తాడు అని చెప్పేసి ఇంకా మిథున తన పనుల్లో తను ఉండిపోతుంది. ఇంకా మిథున అయితే దేవాకి కాల్ చేయడంతో దేవా అయితే ఎన్నిసార్లు చేసినప్పటికి కూడా కాల్ లిఫ్ట్ చేయడు. ఇంకా తన గ్యారేజ్లో ఉండే వాళ్ళకి కాల్ చేస్తే, వదిన అన్నయ్య అయితే ఇక్కడ లేడు, ఇక్కడికి అసలు రాలేదు, మేమే ఉన్నాము మార్నింగ్ నుంచి, మేమే పని చేసుకుంటున్నాము అని గ్యారేజ్లో వాళ్ళు చెప్పడంతో మిథున చాలా టెన్షన్ పడిపోతుంది. అప్పుడు చూస్తే నల్లపూసల ఫంక్షన్కి ఇలాగే జరిగింది, ఇప్పుడు మెట్టెల తంతు కూడా ఇలాగే జరిగిపోతుంది, ఇంకా దేవాకి నేనంటే ఇష్టం లేదా, నాకు మెట్టెలు పెట్టడం దేవాకి ఇష్టం లేదా అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుంది మిథున. ఇంకా ముహూర్తానికి టైం అవుతుందమ్మా అని చెప్పేసి పంతులు గారు చెప్పడంతో ఇంకా శారద అంటూ ఉంటుంది, మా అబ్బాయి బయటికి వెళ్ళాడండి పంతులు గారు, ఇంకొక 5 నిమిషాల్లో వచ్చేస్తాడు అని చెప్పగానే ఇంకా హరివర్ధన్ అనుకుంటూ ఉంటాడు మనసులో, అంటే దేవా బయటికి వెళ్ళిపోయాడు, ఈ మెట్టెల తంతు ఆగిపోతుంది, మెట్టల తంతుకు రాకుండా ఉండడానికే దేవా టైంకి బయటికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా లలిత అయితే మిథునాన్ని అడుగుతూ ఉంటుంది, ఏంటమ్మా మిథున ఎక్కడికి వెళ్ళారు అల్లుడు గారు, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళారు, ముహూర్తానికి టైం అవుతుంది కదా అని చెప్పేసి అంటూ ఉంటే, అమ్మ నేను కాల్ చేస్తున్నాను కానీ దేవా లిఫ్ట్ చేయడం లేదు,
ఖచ్చితంగా ముహూర్తానికి వచ్చేస్తారన్న నమ్మకం నాకుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది మిథున. ఇంకా ముహూర్తానికి టైం అయిపోయిందమ్మా, ఇంకా 2 నిమిషాలే ఉంది అని చెప్పేసి పంతులు గారు చెప్పడంతో అందరూ కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు. పంతులు గారిని అడుగుతూ ఉంటుంది శారద. పంతులు గారు, మా అబ్బాయి బయటికి వెళ్ళాడు, ఇంకా రాలేదు, ఇంకా టైం అయిపోతుంది కాబట్టి దీనికి వేరే ఆప్షన్ ఏమైనా ఉంటే చెప్పండి అని శారద అడిగినప్పుడు ఇంకా మిథున అయితే, అత్తయ్య గారు, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఈ మెట్టల తంతు గనక జరగకపోతే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను. నేను దేవ కలిసి ఇంట్లో నుండి వెళ్ళిపోతేనే చాలామంది ఇక్కడ సంతోషంగా ఉంటారు. ఎందుకంటే మాకు సంబంధించిన కార్యక్రమాలు ఏది కూడా జరగడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి మేము ఇంట్లో నుండి వెళ్ళిపోతాము అని చెప్పేసి లగేజ్ అయితే సర్దుతూ ఉంటుంది మిథున. అది చూసి ఇంకా హరివర్ధన్ అలాగే లలిత అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఏంటండి ఇలా చేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు.